మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా? వాళ్ళకి పాలు తాగిస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి. పసిపిల్లలు తాగే పాలను వదలటం లేదు కేటుగాడు. అవి చిక్కదనంతో కూడిన చక్కనైన పాలు కాదు, కాలకూట విషం. మెరిసేదంతా బంగారం కాదు, నల్లయన్ని నీళ్లు కాదు, తెల్లయన్ని పాలు కాదు. హైదరాబాద్ నగర శివారులో కల్తీ పాలు పెరుగు తయారీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. భీమనపల్లిలో ఒకే వ్యాపారి నుంచి 80 లీటర్ల కల్తీ పాలు స్వాధీనం చేసుకున్నారు. హే గాయ్స్, ఎలా ఉన్నారు? కల్తీ పాలు ఎలా తయారు చేస్తున్నారు? మన ఇండియాలోనే కల్తీ పాలు అని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఇంకా ఈ కల్తీ పాల గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. కల్తీ పాలు ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం. నీటిలో ఒక కెమికల్ కలుపుతారు. ఈ కెమికల్ ని ఫార్ములా అని అంటారు. ఇక ఒక బకెట్ వాటర్ లో 1 లీటర్ ఫార్ములాని కలుపుతారు. ఇక ఫార్ములాని కలిపిన తర్వాత అవి చూడడానికి అచ్చం పాలలాగానే కనిపిస్తాయి. ఈ నకిలీ పాలు చూడడానికే కాదు, దీని టేస్ట్ కూడా అచ్చం పాలలాగానే ఉంటుంది. అంతేకాకుండా ఈ నకిలీ పాల ద్వారా పన్నీరు, పెరుగు, చాయ్ ఇంకెన్నో తయారు చేస్తూ ఉంటారు. మరి వీటిని తినడం ద్వారా, తాగడం ద్వారా మనకి ఎలాంటి అనారోగ్య సమస్య వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కల్తీ పాలు మరియు వీటి నుంచి తయారు చేసిన పదార్థాలు ఎక్కువసార్లు తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్, హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు మనకు ఎదురవుతాయి. ఇంకా చెప్పుకోవాలంటే ఈ నకిలీ పాలు త్రాగడం ద్వారా మన చావుని మనం కొని తెచ్చుకున్నట్టే. మరి ఏ విధంగా ఈ నకిలీ పాలను మనం గుర్తించాలి? ఈ పాలను మనం పరీక్షించి చూస్తే కల్తీ చేయబడ్డ పాలు అనేది అస్సలు తెలియదు. చూడడానికి ఈ పాలు స్వచ్ఛమైన పాలలాగే ఉంటాయి. ప్రోటీన్స్ మరియు ఫ్యాట్స్ అచ్చం స్వచ్ఛమైన పాలలో ఉన్నట్టే ఈ నకిలీ పాలలో ఉంటాయి. ఈ కల్తీ పాలు లాబొరేటరీలో టెస్ట్ చేస్తే స్వచ్ఛమైన గేదె పాలలో ఉన్న ప్రోటీన్ 3.7 గ్రామ్స్, నకిలీ పాలలో 3.2 గ్రామ్స్ ఉంది. మరియు స్వచ్ఛమైన పాలలో 11.32% ఫ్యాట్స్ ఉంటే నకిలీ పాలలో 6.71 ఫ్యాట్స్ ఉన్నాయి. మరియు స్వచ్ఛమైన పాలలో సాలిడ్స్ 22.09 ఉంటే కల్తీ పాలలో 16.20 ఉన్నాయి. మన భారతదేశంలో జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ పశువుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మరి ఇన్ని కోట్ల మందికి పాల నుంచి తయారు చేయబడ్డ పదార్థాలు అంటే చాలా ఇష్టం. మరి ఇంత డిమాండ్ ఉన్న ఈ స్వచ్ఛమైన పాలు అందరికీ అందాలంటే అది కష్టం. అందరికీ అందించాలంటే ఆ పాలను నకిలీ చేయాల్సిందే అని డిస్ట్రిబ్యూటర్స్ లక్ష్యంగా మారింది. అందుకే ఎన్నో సార్లు ఈ నకిలీ పాల డిస్ట్రిబ్యూటర్స్ పట్టుకున్న మళ్ళీ కొత్త డిస్ట్రిబ్యూటర్స్ వస్తున్నారు. వేరే విధంగా వేరే పద్ధతుల ద్వారా కొత్త ఫార్ములాస్ ద్వారా ఈ నకిలీ పాలను సృష్టిస్తూనే ఉన్నారు. కాబట్టి మీ గ్రామంలో ఉన్న పశువులు ఉన్న వారి దగ్గరికి స్వయంగా వెళ్ళి మీరే కొనుక్కోండి. లేదంటే మంచి పాల ప్యాకెట్ బ్రాండ్ ని కొనుక్కోండి. పాల నుంచి వచ్చే పదార్థాల బ్రాండ్స్ కూడా మంచివి తీసుకోండి. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అస్సలు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.